ఎస్ ఫ్రెండ్స్, సీతాస్ యోగాలో మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. నిన్న మనం 3వ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ చాప్టర్ పేరు ద యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగిక మార్పు, మన లోపల మార్పు. సో ఇందులో ముఖ్యంగా ఈ చాప్టర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక 2 మాటల్లో చెప్పుకుని ఇంకా ముందుకు సాగుదాము. సో తను మన దేవానికి అసలు సీతమ్మ ఎవరు అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ క్లియర్ చేయడానికి సోమ వచ్చింది. సోమ ఎన్నో విషయాలు ఆమెకు వివరించింది. అంటే ఈ సీతమ్మ ఎవరు, రామయ్య ఎవరు, ఇవాళ అనంతమైన వాళ్ళెవరు అని తెలుసుకుంటే మనం ఎవరు అనేది మనకు తెలుస్తుంది అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించింది. సో ముఖ్యంగా నిన్న నిన్న మా- నిన్న విన్న స్టోరీలో ముఖ్యమైన పాయింట్ ఏమంటే, సో మాత యొక్క శాశ్వత మెసేజ్ ఏమంటే, నువ్వు నిజంగా ఎవరో గుర్తుంచుకో, నువ్వు నిజంగా ఎవరో గుర్తుంచుకో అని ఆ మెసేజ్ అనేది నిన్న ఇంపార్టెంట్. అలాగే మాత నన్ను ఆమె ఎవరు అని చెప్పడానికి నీ దగ్గర పంపించలేదు, నీ ధ్యాన సాధనని ఇంకా పెంచు, నువ్వెవరో నీకు తెలుస్తుంది అనేది సోమ మెసేజ్ తీసుకొచ్చింది. అలాగే ఇంకొక గొప్ప పాయింట్ ఏం చెప్పింది అంటే, ఎప్పుడైతే ఒక ఎన్లైటెడ్ మాస్టర్ భూమి మీద జన్మ తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు ఎన్నో ఎదిగిన సోల్స్ జన్మ తీసుకుంటాయంట ఆ టైంలో. ఎందుకంటే లోక కళ్యాణం చేయడంతో పాటు వాళ్ళు మోక్షాన్ని పొందడానికి, వాళ్ళు ఇంకా ఏదైనా చిన్న చిత ఏదైనా అతుక్కుని ఉంటే అది వాళ్ళ ఎన్లైటెడ్ మాస్టర్ తో కలిసి జన్మ తీసుకోవడం ద్వారా తొందరగా వాళ్ళు వాళ్ళు అతుకుని ఉన్న కర్మని క్లియర్ చేసుకుంటారు అని. సో ఆ విధంగా సో ఒక ఎన్లైటెడ్ మాస్టర్ జన్మ తీసుకున్నప్పుడు ఎంతో మంది అలా జన్మ తీసుకుంటారని ఆ విధంగా మనం తెలుసుకున్నాము. సో ఇంకా సోమ చెప్పిన ఇంకొక గొప్ప మెసేజ్ ఏమంటే, నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో దేవాని. నీకు నీలోని అజ్ఞానం, చీకటి ఏదైతే వెలుగుని నీలోకి రానికుండా బ్లాక్ చేస్తూ ఉందో దాన్ని నిన్ను ఫ్రీ చేసుకో అని చక్కటి ఎన్నో 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 విషయాలు, అద్భుతమైన విషయాలు సోమ దేవానికి చెప్పడం నిన్న జరిగింది. సో చివరి సోమ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇంకా సో సోమ ఈమె ఎంతో కృతజ్ఞత భావంతో ఉంది. తర్వాత సోమ వెళ్ళిపోయినప్పుడు ఈమెకు లోపల నుండి మాత వాయిస్ వినిపించింది. సో నిన్ను నువ్వు ఫ్రీ చేసుకోవడానికి మార్గం ఏమంటే, నిన్ను ఆ ప్రేమతో నింపేసుకోవడం. ప్రేమ తప్ప ఇంకేది కాదు. ఆ ప్రేమనే ఇతరుల ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అంటూ ఆ మాత చెప్పిన మాట ఈమెకు భూమి మీద ఉండి చివరి రోజుల్లో వరకు గుర్తుండిపోయిందంట. సో అలా జరిగింది. మరి ఆ అనుభవం తర్వాత కొన్నాళ్ళ వరకు ఆ ప్రభావం ఉండింది. మర్చిపోయినా మళ్ళీ గుర్తు తెచ్చుకునేది. మళ్ళీ మర్చిపోయినా ఒక్కొక్కసారి సోమ అదృశ్యంగా వచ్చి తనకు గుర్తు చేసేది ఆ జరిగిన అనుభవము. మొత్తానికి ఏమైందంటే ఆ మన పొగమంచు ఎలా ఆకాశాన్ని కమ్మేస్తుందో మన అహంకారం అనేది మనల్ని కమ్మేస్తుంది అనేది ఇక్కడ మళ్ళీ తెలిసింది. ఆవిడ ఏమనుకునిందంటే, నేను ఎంతో ఎదిగాను, అందుకే నాకు ఆ గొప్ప అనుభవం అడవిలో జరిగింది. నేను ఇంకా లోపల మార్చుకునేది ఏమీ లేదు, నేను లోపల కంప్లీట్ గా మారిపోయాను, ఎదిగాను అని అక్కడే అహంకారం వచ్చేసింది అనమాట. అక్కడే అపాయం కొంచెం ఉంది. సో ఎప్పుడైతే మన జీవితంలో అన్ని విషయాల పట్ల ఎరుకని తెచ్చుకుంటామో, అలాగే ప్రతి విషయంలోనూ ఆ దివ్య హస్తం, ఆ దేవుని పాత్ర చూడగలుగుతామో, సరెండర్ అవుతామో, అంతవరకు మనం మన లక్ష్యం పూర్తి అవ్వలేదు అని అక్కడ ఆవిడకు మరి అహంకారం అనేది వచ్చింది. సో ఇంకా మాత అయితే నేను లోపల మార్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయన్నట్టు నా కోసం ప్లాన్ కూడా చేసేసింది మరి. సో ఎన్నో మార్చుకోవాలి. అలాగే ఎదగడము అంటే ఏదో ఉన్నత స్థితిలో ఉండడం కాదు. నీ కష్టతరమైన సమయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది నిన్న తెలుసుకున్న గొప్ప పాయింట్. సో మరి ఈసారి వాళ్ళ ఊర్లో ఒక గొప్ప ప్రమాదం వచ్చింది.
లాస్ట్ టైము దుఃఖం అనేది వచ్చింది. ఆ అమ్మాయి చనిపోవడం వల్ల దుఃఖం అనే సమస్య, దుఃఖం నుంచి బయటపడడము అనే పాఠం ఇవన్నీ ఉంటే, మరి ఈ పాఠం ఇక్కడ కోపం, కోపం నుంచి బయటపడడం అనే అనుభవ జ్ఞానము ఇక్కడ ముందుకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వాళ్ళ ఊరు ఎలా ఉండేదంటే సో ముందైతే అందరూ ఫ్రెండ్షిప్ గా ఏది నాది అని గీతలేసుకోకుండా తమకు కావాల్సినంత నాళ్ళది ఉపయోగించి తర్వాత ఇతరులకు ఇచ్చేయడము ఇలా ఉండేది. సో అలా ఉండే పరిస్థితుల్లో ఆ ఊరిలో మనీష్ అనే ఆయన లేదు నా ఈ ఈ పొలం నాది, ఇంత పొలం నాది, ఇది మా కుటుంబానికి మా తరతరాలకు కావాలి అంటూ అజమాయిషీ చేయడము, ఆ పొలాన్ని లాక్కోవడము ఇతరుల నుండి ఇవన్నీ చేసేవాడు. సో ఆ పొలం వచ్చేసి మందన్ ఎవరు మన దేవాని భర్త వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. అంటే వీళ్ళ కుటుంబీకులు ఆ పొలం భాగంలో పంటను పండించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళివ్వరు. వెళ్ళినా వాళ్ళని తరిమి కొట్టేస్తూ ఉంటారు. ఇది ఎంతో అవమానకరంగా ఇదంతా అయిపోతుంటుంది. ఇన్నాళ్ళు ఆ మందని అమ్మాయి చనిపోయిందని లోలోపల కుమిలిపోయి ఆయన ఇంక బయటకొచ్చేసి ఆయన కూడా గొడవలోకి పడతాడు. గట్టిగా మాట్లాడడము, ఫైట్ చేయడము ఆయన కూడా ఇందులోకి దిగుతాడనమాట. ఇది మొత్తానికి ఈ మొత్తం వాతావరణం అంతా కూడా మన దేవానిలోకి కూడా ప్రవేశించింది. దేవాని కూడా లోపల నుండి ఎంతో కోపాన్ని ఫీల్ అవుతా ఉంది. వాళ్ళ పట్ల ద్వేషము ఇవన్నీ మన దేవానిలోకి కూడా వచ్చాయి. సో ఆహ్, సో ఆ కోపంతో ఉన్న ఈమెకు కలలో ఏం కనిపించిందంటే పూరి ఎంతో దుఃఖంతో ఒక చోట కూర్చుని ఉంది. అది చూస్తే ఈమెకు ఒక ఆహ్, ఒక ఫీల్ ఈమె అది చూసి అయ్యో! పాపం అనిపించింది. వదిలేసింది. కలలో చూసింది ఒకసారి. ఇంకొకసారి మళ్ళీ కల వచ్చింది. పూరి ఒక చోట ఏడుస్తూ ఉన్నట్టు. సో, అది చూసి ఆమె మళ్ళీ ఈసారి కలలో అయితే కరుణ వచ్చింది కానీ కళ్ళు తెరవగానే ఆ కోపం కంటిన్యూ అయింది. సో, ఇలా కొన్ని నెలలు జరిగాయి. ఊర్లో టెన్షన్‌లు పెరిగాయి. ఆహ్, వి గొడవలు పెరిగాయి. వాళ్ళు బెదిరింపులిచ్చారు. సో, ఇవన్నీ ఉన్నా ఇంకా మన దేవాని ఇంకా అడవికెళ్ళి ధ్యానం చేసుకుంది సమాధానం కోసము. ఏ సమాధానం దొరకలేదు. ఇంటికి తిరిగొచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఆమెకు మాత కలలో ఒక మెసేజ్ ఇచ్చింది. ఏమనంటే, "నీ లోపల చూసుకో. నీ భావోద్వేగాల్ని క్లియర్ చేసుకో. అవి నువ్వు చూసే దృష్టిని బ్లాక్ చేస్తున్నాయి. నీ లోపల చూసుకో. నీ భావోద్వేగాల్ని క్లియర్ చేసుకో. అవి నువ్వు చూసే దృష్టిని బ్లాక్ చేస్తున్నాయి" అని మాత మెసేజ్ ఇచ్చింది. ఇంకా ఆ మెసేజ్ తర్వాత ఆహ్, మన దేవాని ఏ ఎందుకో అఘాయిత్యానికి, కోపానికి లోనయ్యి ఒక రాంగ్ స్టెప్ తీసుకునింది. ఆ రాంగ్ స్టెప్‌లో తను పూరి వాళ్ళ కిచెన్‌కు నిప్పంటించడము, అది కాలడము. సో, ఇది మన దేవానికి ఎంతో లోపల నుంచి డిస్టర్బ్ అయిపోయింది. ఇంతవరకు నిన్న మనం తెలుసుకున్నాం. సో, మరి ఇవాళ కంటిన్యూయేషన్ ఏంటంటే ఆహ్, సో, ఆ సంవత్సరము పంట ఎండింగ్‌లోకి వచ్చింది. ఆహ్, కొన్ని నెలలు అక్కడ వర్షాలే లేవు. సో, దానివల్ల పంట సరిగా పండలేదు. సో, ఆహారము కొంచెం కొరతలో ఉంది. సో, మాత ఆహ్, ఆహారం గురించి చెప్పిన మెసేజ్‌ని గుర్తు చేసుకొని, మరి తను చేసిన అపరాధ భావాన్ని ఆహ్, ఇంకా తను చేసిన తప్పుని ఈమె ఎంతో అపరాధ భావం ఫీల్ అవుతాంది. వాళ్ళ కుటీరంలో కిచెన్ భాగానికి నిప్పంటించిందిగా. సో, దానికి మన దేవాని ఎంతో అపరాధ భావం ఫీల్ అవుతోంది. అలాగే మాత ఆహారం గురించి చెప్పింది. మన ఆహారం ఎట్లా వండాలి, ఏం చేయాలనేవి. సో, అవన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తుంది దేవాని అంటే, కొంత ఆహారము వండి ప్యాక్ చేసుకుంటుందనమాట. అది చూసి అను అడుగుతుంది. ఎవరి కోసము అనంటే, ఈమె మొహమాటంతో పూరి కోసం అంటే మొదట్లో అను కోప్పడుతుంది. కానీ మెల్లగా శాంతించి ఆహ్, ఈ ఈ విధంగా చెప్తుంది. సో, అనులో కూడా గొప్ప మార్పు. సాచి మరణించినప్పటి నుండి ఈవిడ భర్త కన్నా మన దేవానితో ఎక్కువ విశ్వాసపాతంగా ఉందంట. అలాగే ఆహ్, ఎ ఎ
చాలా అరుదుగా ఏమైనా ఉంటే ఎదురు చెప్తుందంట. ఇంకా ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఆహ్, హ్మ్. ది చిన్న గొడవలాగా లేకపోతే ఏదైనా అగ్రీమెంట్ లేదు. ఏదైనా కొంచెం డిఫరెన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈమె దేవానికే సపోర్ట్ ఇచ్చేదంట మా నాన్న. సో, ఆహ్, తర్వాత ఆహ్, మరి అమ్మ ఏమనిందంటే, "నేను నిన్ను ప్రశ్నించను. కానీ నాకు తెలుసు నీకు కరుణతో కలిగిన హృదయం ఉందని. కానీ ఆ పూరి మాత్రం చాలా ఆహ్, ఈ ఈవిల్ చాలా దుర్మార్గురాలు. సో, కానీ జాగ్రత్తగా ఉండు" అని చెప్తుంది. సో, ఆహ్, ఈమె అడుగుతూ ఉంటుంది, "ఎవరు కూడా అలా ఉండరు. తనకు తప్పుడు మార్గంలో వెళ్తోందేమో. మేబీ నేను ఆమెకు సహాయం చేయగలనేమో" అని అనుకుంటుంది. ఆహ్ అనుకుంటూ మరి తనకి ఇంకొకటి ఏంటంటే, తను ఏదైతే కోపంతో ఆ తప్పు చేసిందో, ఆ తప్పును కూడా కడిగేసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఈ స్టెప్ తీసుకోగలిగింది. సో, కొన్ని సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఆహ్, రాంగ్ స్టెప్ ఏసాము అని. కానీ ఆ తీవ్రమైన రాంగ్ స్టెప్ ఈమెని దారి మళ్లించుకోవడానికి మార్గ కారణమయ్యింది. సో, అంతవరకు ఆమెలో ఉన్న ఆ కోపము, ఆ తప్పు చేయడం వల్ల అపరాధ భావంగా మారి, తన ఆ అపరాధ భావంని క్లీన్ చేసుకోవడానికి పూరి కోసం ఆహారం ప్రిపేర్ చేసి పూరి వాళ్ళ ఇంటికి ఎళ్ళింది. సో, కానీ ఇంకా అను ఏమంటుందంటే, "సరే ఇంక నీ ఇష్టం" ఆహ్, అని చెప్పి వెళ్తూ కానీ మందరకు చెప్పొద్దు. తను ఈ విషయాన్ని అర్థం చేసుకోలేడు అని చెప్తుంది. కానీ ఈవిడ అంటుంది, "నేను అతని నుండి ఏమి దాచను" అని చెప్తూ ఇంకా ఆహారం ప్యాక్ చేసుకొని, కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకొని పూరి వాళ్ళ కుటీరానికి ఎళ్తుంది. సో, మాతని కలవక ముందైతే ఆహ్ నేను ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా ఫీలవుతోందో అలా ఫీలయ్యేదాన్ని. మందరి ఫీలింగ్స్ అన్నీ నేను ఫీలయ్యేదాన్ని. ఆహ్, వాళ్ళు చెప్పినట్లు నేను ఒప్పుకునేదాన్ని. వాళ్ళకొచ్చిన కోపాన్ని నేను పంచుకొని ఆ విధంగా ఉండేదాన్ని. సో, హ్మ్. కానీ కోపం అన్నది అనవసరమైన ఎమోషన్. నేను దాని నుండి ఫ్రీ అవ్వాలి. అందుకే నేను పూరికి ఆహారం తీసుకెళ్తున్నా. సో, ఆ విధంగా నాలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ నుంచి నన్ను నేను ఫ్రీ చేసుకోవడానికి నేను ఆ పూరికి ఆహారం తీసుకెళ్ళడానికి బయలుదేరాను. సో, అక్కడ తలుపు తట్టగానే ఏమైంది అంటే పూరి ఈమెను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఈమెను చూడగానే అహంకారంతో ఆహ్, "ఏం పని? ఎందుకొచ్చావు? నా భర్తతో ఏం పని నీకు?" అన్నట్టు అని ఆహ్, ఈమె చెప్పడానికి ప్రయత్నిస్తున్న లోపే ఆహ్, తను తలుపుని ఈమె మొఖంపై వేసేసింది. సో, ఈమె ఆ బుట్టని ఏదైతే ఆహారం తీసుకెళ్ళిందో బుట్టని వాళ్ళ తలుపు దగ్గర ఉంచేసి ఎంతో అవమాన భారంతో, సిగ్గుతో ఆ వైరాన్ని ఆహ్, తట్టుకోలేక ఇంకా ఇంటి వైపు నడుస్తుంది. తడబడుతూ నడుస్తూ ఉంటుంది. అది తనకెంతో డిస్టర్బ్ చేస్తుంది. ఆమె ఆ కోపంతో మాట్లాడిన తీరు, మొఖంపై తలుపేయడము ఎంతలా డిస్టర్బ్ అయిందంటే, ఈమె లోపల పేగులన్నీ కదిలిపోయి కడుపులో వామిటింగ్ వచ్చే ఫీలింగ్ వస్తుందనమాట. ఇంకా ఆ ఎనర్జీస్‌ని ఆమె పరుషమైన ఎనర్జీస్‌ని ఇంక తట్టుకుంటూ, తడబడుతూ ఇంటి వైపు వెళ్లి, ఇంటి వెనక వెళ్లి తను ఆ రోజు తిన్న ఆహారం అంతా కక్కేస్తుంది. సో, అను అది చూసి ఈమెని కన్సోల్ చేయడానికొస్తుంది. సమాధానించడానికొస్తుందనమాట. "నువ్వు చాలా పాలిపోయినట్టు కనిపిస్తున్నావు. ఏదో మంచిగా జరగనట్టుంది" అని ఆహ్ చెప్తుందనమాట. ఇప్పుడు నువ్వు మంచి చేయడానికి ప్రయత్నం చేశావా? నువ్వు మంచి చేయడానికి ప్రయత్నించినవి ఆమె తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. పోయి తనకు ఆహారం మంచి కోసం ఇవ్వడానికెళ్ళావు. కానీ తను అది తన స్వార్థానికే అది వాడుకుంటుంది నువ్వు చేసిన దానికి అని చెప్తుంది. అలాగే జరుగుతుంది. ఏమైంటుందంటే ఊర్లో అందరూ కూడా ఆహ్, మా దేవాని పూరి వాళ్ళ ఇంటికెళ్ళి ఆమెతో మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆమెతో ఏదో మంచి కొనడానికి చూస్తోంది. ఆహారం తీసుకెళ్ళి ఆమె దగ్గర నుంచి ఏదో సాధించుకోవాలని వెళ్ళింది అనేది విషయము ఆహ్, పాకుతుందనమాట ఊరంతా. వాళ్ళ నుంచి ఏదో ఆశ కావాలని వెళ్ళింది దేవాని వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. నిజానికి మన దేవాని ఏం కోరుకుంటోందంటే ఆహ్, తన లోపల ఉన్న అపరాధ భావం పోయి తనతో ఫ్రెండ్‌షిప్ కుదరాలని తను కోరుకుంటోందంతే.
కానీ ఇదంతా ఊర్లో ఏమొస్తుందంటే, ఏదో కొనడానికెళ్ళింది, వాళ్ళ ఇంటికెళ్ళి ఆహారం ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించడానికెళ్ళింది అనే పుకారు ఊరంతా పాకుతుంది. భర్త అయితే చాలా కోప్పడతాడు. మన ఊర్లో మన చుట్టాలందరూ ఆ మనిషి వల్ల ఎంత సఫర్ అవుతున్నారు. ఆహ్, అని ఇవన్నీ కోప్పడతాడనమాట. అను మాత్రము ఈమె మన దేవానికి సపోర్ట్ ఇస్తూ, "ఏం లేదు మన దేవాన్ని ప్రశా ఇద్దరి మధ్య ప్రశాంతత కోసమే తీసుకురావడానికే వెళ్ళింది ఆహ్, అని చెప్తుంది. సో, మందర ఎప్పుడూ కూడా దేవానిపై ఇంతలా కోపడలేదు. ఇంతలా హార్ష్‌గా మాట్లాడలేదు. సో, మన కుటుంబం అంతా ఆ మనీష్ వల్ల, మనీష్ భార్య వల్ల ఇంత సఫర్ అవుతా ఉంది. అని మందరు బాగా అరుస్తారనమాట. సో, ఈ సీన్ అంతా ఏమవుతుందంటే, ఈ అవమాన భావాన్ని మరింత ఎక్కువ పెంచింది మన దేవానీలో. అరవడము ఇవన్నీ కూడా ఆమెలో మరింత అపమాన భావాన్ని మరింత పెంచాయి. సో, ఇంట్లో ఒక మూల కూర్చొని ధ్యానంలో ఏడుస్తూ ధ్యానంలో కూర్చుంటుంది. అసలు ఎందుకు నేను వెళ్ళాను? నేనేమైనా ఇన్నర్ వాయిస్‌ని తప్పుగా తీసుకున్నానా? నా కలల్ని తప్పుగా తీసుకున్నానా? నేనైతే నా కోపాన్ని నుండి బయటపడాలనే కదా నేను చేసింది. కానీ మందరు నా కోపాన్నే నాకు తిరిగి చూపించారు. నేనేం సాధించలేదు ఈ అనుభవం ద్వారా. తర్వాత మాత గురించి ఆలోచిస్తుంది. సో, మాత తన జీవితంలో ఏం చేసింది అనేది ఆలోచిస్తుందనమాట. మాత తనకు తెలుసు ఎవరేమనుకుంటారు అని ఎవరేమనుకున్నా సంబంధం లేకుండా తను అనుకున్నదే చేసేది. ఆహ్, సోమ నాకు చెప్పింది. రావణుడి లంకకు మాత తన ఇష్టంతోనే వెళ్ళింది. ఎవరేమనుకుంటారో నాకేంటి అదేం పట్టించుకోలేదు. అలాగే రెండోసారి అడవికి వెళ్ళడము, దానికి ఏ కారణం ఉన్నా ఆహ్, సో, ఆహ్, దా దాని వెనక కారణము, దాని వల్ల వచ్చే లాభము ఎవరికీ అర్థం కాకపోయినా తను భరించింది. ఎందుకంటే తన బిగ్గర్ పిక్చర్ చూసింది. పెద్ద పిక్చర్ చూసింది. దానికి రా అదెందుకు జరగాలి? జరిగితే ఏమవుతుంది? అనే ఒక పూర్తి ఐడియా, పూర్తి క్లారిటీ మాతకుంది. సో, అందుకు తను అవి భరించింది. ఎవరేమనుకుంటారన్నది ఏం ఆలోచించకుండా తను లంకకెళ్ళడము, మళ్ళీ అడవికెళ్ళడం ఇవన్నీ తను భరించింది. ఎవరేమనుకుంటారన్నది ఏమీ ఆలోచించలేదు. సో, తను ఇక్కడ ఈ మానవ శరీరంలో ఉండి పనిచేస్తూ అలాగే ఎన్నో లోకాల్లో కూడా ఉంది. సమయానికి, స్థలానికి ఆవలిగా ఎన్నో చోట్ల ఉంది. తను తన రియాలిటీలో తను జీవించింది. సో, అదే నేను కూడా చేయాలి. ఎవరేమనుకుంటారో అనే సంబంధం కాకుండా, నేను బిగ్ పిక్చర్ సో, మొత్తం క్లారిటీతో ఉండాలి. జరిగే దాని పట్ల క్లారిటీతో ఉండాలి. నేను నా సత్యంలో కలిసి జీవించాలి అని ఈ విధంగా మాతని గుర్తు చేసుకొని తను ఇన్‌స్పైర్ అవుతుందనమాట. నేను కూడా అదే సాధించాలి. ఎవరేమంటారు నాకు సంబంధం లేదు. నేను నా ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఏది కరెక్టో అది చేసుకుంటూ వెళ్ళాలి అని ఈమె అనుకుంటుంది. సో, ఆహ్, మరి ఆ ఆలోచనలు ఏదైతే మాత గురించి ఆలోచించిందో, అవి ఈమెకు కొంచెం బలాన్నిచ్చాయి. సో, తను మరి ఏం చేసిందంటే, మరొక్కసారి మరింత అవమానాన్ని ఆహ్, ఆహ్, ఇవన్నీ భరించాల్సి వస్తుంది అని తెలిసినా, మరొక్కసారి పూరి కోసం ఆహారాన్ని తీసుకెళ్ళింది. ఈసారి పూరి మళ్ళీ తలుపు ముఖంపై వేసిన తన బాస్కెట్ మళ్ళీ అక్కడే ఆమె తలుపు దగ్గర పెట్టి తిరిగింది. కానీ ఈసారి ఈమె శరీరము తట్టుకోగలిగింది. ఆమె వైరాన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ రోజు రాత్రి ధ్యానంలో ఈమె ఏం చేయలేక ఇంక ఏడుస్తోంది. ఏం చేయాలి? ఆహ్, ఎందుకు ఆమె బిహేవియర్ నన్ను ఇంతలా బాధ పెడుతోంది? నాకర్థం కావట్లేదు. ఆహ్, ఎ ఈమె ఈమెకర్థం కావట్లే. ఎందుకు నేను పట్టుదలతో ఆహ్, మళ్ళీ పూరి దగ్గరికెళ్ళాలని కొనసాగిస్తున్నా.
ఇన్ని ఉన్నా ఎందుకు నేను పట్టుదలతో మళ్ళీ పూరి దగ్గర వెళ్ళడాన్ని కొనసాగించాలనుకుంటున్నా అని అనుకుంటోంది. సో, మరి మూడోసారి కూడా పూరి కోసం మళ్ళీ ఆహారం తీసుకెళ్ళింది. మళ్ళీ ఆమె ఈమెని ఆహ్, తిట్టి మళ్ళీ మొఖం మీద డోరేసేసింది. సో, ఈసారి ఈమె భర్త చాలా కోప్పడ్డాడనమాట. ఆహ్, "ఎందుకు నువ్వు అలా తిక్కు పని చేస్తున్నావు? ఊకే తీసుకెళ్ళడం ఇవన్నీ" అని. సో, అలా కొన్ని వారాల తర్వాత ధ్యానంలో ఆమెకు ఒక ఆహ్, లోతైన అర్థం తెలిసింది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పరిస్థితికి కారణం ఏంటి అని. సో, ఆహ్, తను అనుతో ఉన్న తన సవతితో ఉన్న ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఏమైంది? తన గత జన్మల్లోకి వెళ్లి, గత జన్మని చూసుకొని, ఆ కారణం ఏంటో తెలుసుకుంది. సో, ఇప్పుడు నేను పూరితో కూడా అదే చేయాలి. ఏదో ఉంది నాకు బలంగా ఆమె దగ్గరికెళ్ళి అప్రోచ్ అవ్వాలని చెబుతా ఉంది. ఆమె కోపడినా, ఏ చేసినా నాకెందుకో ఆమె దగ్గరికి వెళ్ళాలి అని బలంగా అనిపిస్తుంది. సో, మేబీ ఏదో ఒకటి కారణం ఉండొచ్చు గత జన్మలో అని ఆమెకి అనిపిస్తుంది. సో, ఇంకా ఎ అక్కడ మరి ఏం రాసారంటే, సో, మనము జీవితంలో ముందుకు సాగే కొద్దీ మన పనులు, మాటలు మరియు ఆలోచనలు మన ఆహ్, అకౌంట్‌లో ఆహ్, స్టోర్ అవుతాయి. మన అకౌంట్‌లో అవన్నీ స్టోర్ అవుతాయి. మనకు తెలియకుండానే అవి మనం రానున్న జన్మల్లోకి అవి ముందుకు వస్తాయి. సో, ఏవైతే గుర్తులు ఉన్నాయో మన పనులు, మాటలు, ఆలోచనలు వాటి గుర్తులు అవి మనం ఎరుకతో ఉండి మార్చుకోవచ్చు. కానీ చాలా మందిలో ఎరుక లేకుండానే గతం తాలూకు విషయాలు జీవితంలోకి భవిష్యత్తులోకి అలా వచ్చేస్తాయి. వాటి పవర్ తెలియకుండానే గతం తాలూకు సన్నివేశాలు అలా జీవితంలోకి వచ్చేస్తాయి. సో, మరి పూరితో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అని తెలుసుకోవడానికి నాకు ఎన్నో స వందల సంవత్సరాలు వెనకకెళ్ళాల్సొచ్చింది. మరి ఆ జీవితంలో వీరిద్దరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పూరి తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండేది. ఇద్దరికీ ఎన్నో సేమ్ ఇష్టాలు ఉండేవి. సో, చిన్న పిల్లలుగా ఇద్దరు అడవికెళ్ళి మ అడవికెళ్ళి ఆడుకోవడము, పేరెంట్స్ నుంచి దాచుకోవడము, పేరెంట్స్ వాళ్ళని కనుక్కున్నప్పుడు నవ్వుకోవడము, ఆహ్, ఇవన్నీ ఎంతో తమాషాగా చిన్నప్పుడు జరిగేవి. ఇద్దరూ కలిసి ఎన్నో రహస్యాలు చెప్పుకోవడము, కలల్ని చెప్పుకోవడము. సో, పెద్దగయిన తర్వాత కూడా పెళ్లయింది, పిల్లలయ్యారు. అయినా ఇద్దరితో ఫ్రెండ్‌షిప్ అలాగే కొనసాగింది. ఆహ్ ఇద్దరు ఒకరి కోసం ఒకరు వంట చేసుకొని వెళ్ళడము, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇద్దరు. బాగా కలిసుండేవాళ్ళు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తను ఫ్రెండ్ దూరం వెళ్ళడం మొదలుపెట్టింది. మాట్లాడడం తగ్గించేసింది. ఆహ్, సో, తనను నా నుంచి దాక్కోవడం మొదలుపెట్టింది. ఇంకా నాకు అర్థం కాలేదు. ఎందుకు తను ఇలా చేస్తోంది అని. సరే నేను కూడా పట్టించుకోవడం మానేశాను. నేను దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. సో, దానివల్ల మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఒకరోజు ఆమె కుటీరం ముందు నుంచి వెళ్తూ, సరే ఒకసారి పలకరించి వెళ్దాము అని ఆమె తలుపు కొట్టాను. లోపల నుంచి ఏం సమాధానం రాలేదు. సరే డోర్ తెరిచుంది కదా అని ఆమె ఇంట్లోకి వెళ్ళాను. పిలిచాను. ఏమీ వినిపించలేదు. ఒక గదిలోకెళ్ళి చూస్తే ఆ రూమ్‌లో ఆహ్, మా ఫ్రెండ్ ఒక కార్నర్‌లో కూర్చొని ఆహ్, తన చనిపోయిన బిడ్డని దగ్గర కూర్చొని ఏడుస్తున్నట్టు కార్నర్‌లో కూర్చొని ఏడుస్తున్నట్టు కనిపిస్తోంది. చూస్తే బాగా కనిపిస్తోంది. ఏమనంటే ఆమె ఆ బిడ్డని కొట్టి చంపింది. బాగా కొట్టేసింది. సో, ఆమె కళ్ళల్లో గుంటలు పడినాయి. ఎంతో ఏడుస్తా ఉంది ఆ ఫ్రెండ్. ఆహ్, నేనా నేను చంపాలని అంతలా కొట్టలేదు అని అనిందనమాట. సో, అది చూడగానే ఆ జన్మలో ఉన్న దెయ్వానికి ఎంతో భయమేసి తిరిగి పరిగెత్తుకుంటూ బయటికొచ్చేసింది. కానీ అందరికేమని చెప్పారు? ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ పిల్లాడు యాక్సిడెంట్‌తో చనిపోయాడు. ఆహ్, ఎవరికీ తెలీదు. ఆమె ఆ పిల్లాడికి ఏం చేసింది అని. మన ఆ జన్మలో ఉన్న ఈ దెయ్వానికి తప్ప ఎవరికీ తెలీదు.
సో, ఎవరు కూడా ఆ పిల్లాడు ఒంటి మీద ఉన్న గాయాల్ని సరిగ్గా చూడలేదు. ఆహ్, బట్ ఆమె ఏమని చెప్పిందంటే ఆ బాబు పడిపోయి చాలా దెబ్బ తగిలి చనిపోయాడు అన్నట్టు చెప్పింది. ఈవెన్ ఆమె భర్త కూడా, ఆ పిల్లాడి తండ్రి కూడా ఆహ్, ఇది గమనించలేదనమాట. సో, మొత్తానికి ఆమె తన బిడ్డను కోల్పోయింది. ఊరంతా ఆమె పట్ల ఎంతో సానుభూతి చూపిస్తా ఉంది. కానీ మన దేవాని తప్ప. ఆ జన్మలో ఉన్న దేవాని తప్ప అందరూ ఊరి వాళ్ళందరూ అరే! మీ బిడ్డ చనిపోయాడని సానుభూతి చూపిస్తున్నారు. ఆహ్, కానీ ఆహ్, ఈ మధ్య ఈమెకొకటే ఆ సీక్రెట్ తెలుసు. అందుకే ఆమెని యాక్సెప్ట్ చేయలేకపోయింది. దూరంగా ఉండాలనుకుంది. త ఈమె ఎలా ఆలోచిస్తోంది దేవాని ఆ జన్మలో అయితే, సో, ఏదో ఒక కారణం వల్ల ఆమె హింస హింస చేసే ఆమెదానిగా మారింది. ఆహ్, సో, ఆహ్, సో, ఆమె పట్ల ఈమె దేవాని ఎంతో హార్ష్‌గా అయిపోయిందనమాట. ఆమె పట్ల ఏం ఫ్రెండ్‌షిప్ చూపించకుండా కఠినంగా అయిపోయింది. సో, ఆ జన్మలో ఉన్న దేవాని భర్త ఏం చెప్తాడంటే, "వెళ్లి ఆమె కోసం కొంచెం ఆహారం తీసుకెళ్ళు. ఆమె బాధలో ఉంది" అంటే, "లేదు నేను తీసుకెళ్ళను. ఆమె ఆమె ఆ దుఃఖం అనుభవించాల్సిందే" అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ జన్మలో ఊరి వాళ్ళందరూ యాక్సెప్ట్ చే ఆహ్, ఆహ్, యాక్సెప్ట్ చేశారామెని. సో, ఆహ్, నిజానికి ఊరి వాళ్ళందరూ ఆమెని రిజెక్ట్ చేయాలి. ఆమెని తరిమి కొట్టాలి. కానీ ఆహ్, ఆమె చేసిన అన్యాయము, హింస ఎవరికీ తెలీదు. నేనొకటే మరి ఆమెని ఆ జన్మలో ఆహ్, ఆహ్, దూరం చేశాను. ఆ జన్మంతా ఇంకా ఆమెతో మాట్లాడలేదు. సో, ఇప్పుడు అర్థమైందా కదండీ ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆమె ఆవిడ కోసం ఎందుకు ఆహారం తీసుకెళ్తా ఉంది. ఎందుకు అంటే, ఆ గత జన్మలో ఆహారం తీసుకెళ్ళలేదు. ఆమెకు కలలో ఏం కనిపించింది 2 సార్లు ఆమె ఒక చోట కూర్చొని ఏడుస్తా ఉంది. ఎవరు ఈ జన్మలో పూరి ఏడుస్తా ఉంది. సో, ఎందుకు ఏడుస్తుందంటే అది గత జన్మలో ఆమె ఏడవడము, ఈమె అయితే అప్పుడు సానుభూతి చూపించలేదు కదా! కరుణ చూపించలేదు ఆమె దుఃఖానికి. సో, ఈ జన్మలో ఆమె ఆమె ఏడవడం చూసిన తర్వాత ఆమె కలలో ఆమె పట్ల ఒక సానుభూతి అనేది కలిగింది. ఆ జన్మలో ఆమెకు ఆహారం తీసుకెళ్ళలేదు కదా! సో, ఈ జన్మలో మనకు ఆహారం అక్కడ తీసుకెళ్తా ఉంది అని కొంచెం క్లారిటీ వచ్చింది. బట్ నెక్స్ట్ ఇంకా సగం క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. మరి ఇంకెంతో అద్భుతమైన క్లారిటీ. ఇప్పుడు గత జన్మ చూసుకునుంది కదా! సో, నెక్స్ట్ ఏంటంటే రానున్న జన్మలు, ఫ్యూచర్ జన్మలు చూసుకొని ఆ రిలేషన్‌ని, ఆ క్లారిటీని పొంది మన దేవాని మరి ఒక యాక్షన్ తీసుకుంటుంది. ఆహ్, సో, మరి దానివల్ల ఎంతో ఎంతో జ్ఞానం మనం ముందు తెలుసుకోబోతున్నాము. సో, ఇది ఫ్రెండ్స్.